వెల్కమ్ టు తెలుగు వన్. ప్రముఖ బయాలజీ శాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత మా ప్రియ మిత్రులు డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. అలుపెరగని సత్యాన్వేషి, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రపంచ మానవవాద విప్లవకారుడు ఎంఎన్ రాయ్ తీవ్ర జాతీయవాదంలోంచి ప్రపంచ కమ్యూనిస్టు రాజకీయాల్లో మమేకమై తర్వాతి కాలంలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడయ్యారు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్ రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్ మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు కావటం ఏంటి విచిత్రం అనిపిస్తుంది, కానీ అది వాస్తవం. ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనని ఏదో ఒక ఆలోచన ధోరణికి కట్టుబడి ఉండనివ్వలేదు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపనతో పాటు భారత రాజ్యాంగ చిత్తుప్రతిని కూడా తయారు చేసి ప్రచురించారు. భారతదేశానికి స్వతంత్రానంతరం లభించిన సమయానికే ఆయన నూతన మానవవాదానికి సంబంధించిన మేనిఫెస్టో, న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో రూపొందించారు. ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలిగారనేది అందుబట్టని విషయం. మహామేధావి కావటం, నిరంతర కృషి వంటి దేశం పట్ల, సమాజం పట్ల తనకు ఎంతో బాధ్యత ఉందనుకోవటం, ఇలా ఎన్నెన్నో కారణాల వల్ల ఆయన తన కలల్ని సాకారం చేసుకుంటూ వచ్చారు. ఒకప్పటి నలంద, తక్షశిల వంటి బౌద్ధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్రను తాను స్వీకరించడం ఏంటి? తాను స్థాపించిన ఇండియన్ రెనైసెన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా దేశాన్ని కదిలించడం ఏంటి? డెహ్రాడూన్లో ఆయన నివాసం ఉంటున్న చోటు నుంచే ఆ సంస్థను నిర్వహించారు. అది ఆ కాలంలో హ్యూమనిస్ట్ హౌస్గా పేరు పొందింది. ఉత్తర భారతదేశం నుంచే కాకుండా ఎంతోమంది దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆయన అనుచరులు, అభిమానులు అక్కడికి తరలి వెళ్ళారు. దేశంలోని హేతువాదులపై, మానవవాదులపై, ఉద్యమకారులపై, హక్కుల సంఘాలు నేతలపై, సామాజిక ఆలోచన పరులపై, బుద్ధిజీవులపై, ఇంకా ఎంతోమందిపై ఎంఎన్ రాయ్ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ రోజుల్లో చాలా బలంగా పడింది. భారతీయ సమాజంలో మనువాదుల ప్రభావంతో శతాబ్దాలుగా వేళ్ళూరుకుని ఉన్న మతతత్వ భావానికి వ్యతిరేకంగా పనిచేయటం తన సమస్త కర్తవ్యమన్నారు. అందుకే ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటెడ్, విద్యావంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచన ఆయన దశ దిశలా వ్యాప్తి చేశారు. ఆయన ఆ మాట చెప్పి 75 ఏళ్ళు పూర్తి కావచ్చిన ఆ నినాదానికి ఇంకా ఈ రోజుకి కూడా ప్రాముఖ్యత ఉంది. దేశంలో నిరక్షరాస్యులైన మూర్ఖుల కన్నా విద్యావంతులైన మూర్ఖుల సంఖ్య పెరిగిపోతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. వారితో సమాజం ఒకవైపు రోగగ్రస్తమవుతూ ఉంటే, తిరిగి చదువులేని సన్యాసులు పరిపాలనా పగ్గాలు చేపడుతూ ఉండటం ఎంత ప్రమాదకరం. రాయ్ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. అయితే కాలిఫోర్నియాలో ఉండగా అక్కడ నిఘా విభాగం దృష్టి మరల్చడానికి మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్గా పేరు మార్చుకున్నారు. అసలైతే నరేంద్రనాథ్ భట్టాచార్యగా 1887 మార్చి 21న పశ్చిమ బెంగాల్లో ఒక పూజారి కుటుంబంలో పుట్టారు. బాల్యంలో తండ్రి దీనబంధు భట్టాచార్య దగ్గరే సంస్కృతం, కొన్ని సనాతన శాస్త్రాలు చదువుకున్నారు. తండ్రితో పాటు మఠాలు, ఆశ్రమాలు తిరిగారు. అప్పుడే ఆయనలో కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యాయి. 14వ ఏట వెళ్ళి అనుశీలన సమితిలో చేరారు. అది రహస్యంగా పనిచేసే ఒక విప్లవ సంఘం. కానీ కొద్ది కాలానికే ఆ సంఘాన్ని నిషేధించారు. ఆ తరువాత జతిన్ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగందర్ గ్రూప్లో చేరారు. జతిన్ ముఖర్జీని కలవటమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని తన గ్రంథం చైనాలో నా అనుభవాల్లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగందర్ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఫలితంగా కొందరు శిక్షలు కూడా అనుభవించారు. ఒక అతను ఉరితీయబడ్డాడు కూడా. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆయుధాలు సమకూర్చుకుని భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది అప్పుడు ఆయన ఉద్దేశం. ఆ మరుసటి సంవత్సరం 1916లో రాయ్ అమెరికా చేరుకున్నారు. కానీ బ్రిటిష్ గూఢచారులు
ఆయన కదలికల్ని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. రాయ్ శాన్ ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టగానే అక్కడి ప్రాంతీయ వార్తాపత్రికలో రాయ్ గురించి ఒక సంచలన వార్త ప్రచురించింది. ప్రఖ్యాత బ్రాహ్మణ విప్లవకారుడు, ప్రమాధికారి అయిన జర్మన్ గూఢచారి నరేంద్రనాథ్ భట్టాచార్య అమెరికాలో అడుగుపెట్టాడు అన్నది ఆ వార్త సారాంశం. దొరకకుండా ఉండటానికి రాయ్ వెంటనే పోలో ఆల్టో కాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడ పేరు మార్చుకుని మానవేంద్రనాథ్ రాయ్గా చలామణి అయ్యారు. అంటే తన 29వ ఏట తప్పనిసరి మార్చుకున్న ఆ పేరుతోనే మానవవాదిగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎలిన్తో స్నేహం పెరిగి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ తప్పనిసరి కాలిఫోర్నియా నుంచి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపు లభించాయి. అనతి కాలంలోనే అక్కడ సోషలిస్టులకు రాయ్ ఒక మంచి స్నేహితుడయ్యాడు. అందుకే ఆయన జ్ఞాపకాల పుస్తకంలో మెక్సికో తనకు ఒక కొత్త జన్మనిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 3 ఏళ్లకు 1920లో మరో 6 నాయకులతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. మానవేంద్రనాథ్ తర్వాత కాలంలో వ్లాదిమిర్ లెనిన్, జెనిఫ్ స్టాన్లీను కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో భాగస్వాములు అయ్యారు. 1926లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఆ విధి విధానాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అవలంబించేటట్లు ఒప్పించడానికి ఎంఎన్ రాయ్ 1927లో చైనా వెళ్ళారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ విధి విధానాలను చైనా ఒప్పుకోలేదు. రాయ్ ఒప్పించలేకపోయారు అని కాబోలు 1929లో ఆయన్ను కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ నుంచి బహిష్కరించారు. 1930లో రాయ్ భారతదేశానికి తిరిగి రాగానే ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం 1924 నాటి కాన్పూర్ జోల్షెవిక్ కుట్ర కేసు వెలికితీసి అరెస్ట్ చేసింది. 6 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. అప్పుడు ఆయనతో పాటు ఎస్ఏ ఢాంగే, షకత్ ఉస్మానీ వంటి ఇతర నాయకులు ఉన్నారు. ఆ కాలంలోనే రాయ్ 9 సంపుటాల ప్రిజన్ డైరీలు రాశాడు. అందులో కొన్ని భాగాలు పుస్తకాలుగా అచ్చైనా మొత్తంగా అవి అచ్చు కాలేదు. ఆ సంపుటాలు ఇప్పటికీ ఢిల్లీ నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. జైలు నుంచి విడుదలై వచ్చాక రాయ్ 4 ఏళ్ల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉండి బయటకు వచ్చారు. 1946లో రాయ్ డెహ్రాడూన్లో ఇండియన్ రినైసెన్స్ పురోగతి భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. అది దేశానికి స్వతంత్రం రాక పూర్వమే అన్నది గమనించాలి. సుమారు 76 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయింది. అంతేకాదు ఉపనిషత్తుల భక్తి ఉద్యమాలకు సంబంధించిన చర్చలు చేపట్టారు. రెనెసెన్స్ ఇన్స్టిట్యూట్ పక్షాన పత్రికలు, పుస్తకాలు ముద్రించడం, సభలు, సమావేశాలు నిర్వహించటం, కార్యశాలలుగా నిర్వహించి నిరంతరం కొనసాగుతూనే ఉండేది. ఫలితంగానే బలమైన మానవవాద సాహిత్యం సృష్టించారు. ఎంతోమంది కొత్త తరం బుద్ధిజీవులు మానవవాదులుగా తయారవుతూ వచ్చారు. మానవవాద ఆలోచన ధోరణికి ఒక ఉద్యమ రూపం దాల్చింది. దేశవ్యాప్తంగా సాంస్కృతిక, సామాజిక ఆలోచన పరులంతా ఎంఎన్ రాయ్ని అభిమానించడం ప్రారంభించారు. ఆయన ఆలోచనల్ని సమాజంలోని మూలాలకు చేరవేయటానికి లక్షల సంఖ్యలో కార్యకర్తలు తయారయ్యారు. రాయ్ జీవితం నుంచి ఆయన ప్రతిపాదించిన రాడికల్ హ్యూమనిజం నుంచి దేశంలోని సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు, పార్టీ రహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రేరణ పొందారు. వైజ్ఞానిక, సాంస్కృతిక ఉద్యమాలతో ఏ కొద్దిపాటి సంబంధం ఉన్నవారైనా సరే ఎంఎన్ రాయ్ని అనుసరించారు. దేశానికి స్వతంత్రం రాకపూర్వం, వచ్చిన తరువాత కూడా వైజ్ఞానిక శాస్త్ర ప్రచారానికి సంస్థలేమీ లేవు. రాయ్ నెలకొల్పిన ఇండియన్ రినైసెన్స్ సంస్థ ఒక్కటే నిర్విరామంగా కృషి చేస్తూ వచ్చింది. ఆ సంస్థకు మెదడు, వెన్నుముక అన్నీ రాయ్ అయ్యారు. అయితే ఆయన భార్య ఎలెన్ రాయ్ కూడా ఆ సంస్థ నిర్వహణలో ఆయన వెన్నంటే ఉన్నారు. డెహ్రాడూన్లోనే కాక ముస్సోరీలో కూడా ఈ సంస్థ శిక్షణ శిబిరాలని నిర్వహించేది.
రాయ్ అకాల మరణం తర్వాత ఎలెన్ రాయ్ సంస్థను తన శక్తి మేరకు నడిపించారు. అయితే ఆమె కొంతకాలానికి హత్యకు గురి కావడంతో కొందరు అనుచరులు పూనుకుని మరికొంతకాలం సంస్థను నిర్వహించగలిగారు. క్రమంగా అది కనుమరుగైపోయింది. మతతత్వాన్ని మట్టుబెట్టడానికి జీవితమంతా పోరాడిన రాయ్ 1954 జనవరి 25, 67వ ఏట గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత ఇండియన్ రినైసెన్స్ సంస్థ ఆవరణలో ఉన్న ఆయన సమాధిని కూడా దుండగులు ధ్వంసం చేశారు. దేశంలోని ప్రగతిశీల భావజాలం గల వ్యవస్థలేవి రాయ్ ఆలోచన ధోరణిని నిలుపుకోలేకపోయాయి. చాలా కాలం గడిచిపోయింది. అయితే ఇప్పుడు మతోన్మాదం దేశంలో కొత్త రూపాల్లో హెచ్చురిల్లుతున్న నేటి తరుణంలో ప్రగతిశీల వైజ్ఞానిక హేతువాద బౌద్ధ వామపక్షవాదులంతా ఏకమై మానవవాద ఆలోచనకు బలం చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఎగుడు దిగుడు అవకతవకలు వ్యక్తుల జీవితాల్లోనైనా సంస్థల్లోనైనా పార్టీ నిర్వహణలోనైనా సహజం. వాటిని పక్కకు నెట్టి తక్షణం వైజ్ఞానిక మానవవాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ బాధ్యత దేశంలో యువతరం చేపట్టాల్సిన ఉంది. కృష్ణా జిల్లా అంగళూరుకు చెందిన కవిరాజు త్రిపురనేని రామస్వామి నివాసానికి ఆ రోజుల్లో ఎంఎన్ రాయ్ వచ్చాడంటే అది యావత్ తెలుగు సమాజానికి గర్వకారణం.